అంటే ఇప్పుడు ఎట్లా తయారైందంటే అప్గ్రేడేషన్ అనమాట. మనం ఇదివరకు దీపావళి బాణాసంచా అంటే మా చిన్నప్పుడు ఇది బిళ్ళలు ఉండే అది తీసి ఒకటి కొట్టుకునేవాళ్ళం, టప్ 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 అని సౌండ్ వచ్చి. ఆ తర్వాత రీల్స్ వచ్చినాయి, ఆ తర్వాతన రకరకాలు వచ్చినాయి మోడల్స్, నేల టపాక ఏంటి, ఇసిరేసి కొట్టడాలు ఎట్టంటే. అది దీపావళి బాణాసంచాలు అంటే ఇప్పుడు దాడుల్లో కొత్త సంస్కృతి వచ్చిందనమాట. ఇదివరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ మనుషులందరూ ఉన్నారు, వాళ్ళని ఎవరిని కొట్టలా, వాళ్ళని ఎవరిని ఏం చేయలే. దాడి చేసింది ఫర్నిచర్ ధ్వంసం చేశారు, అది జరిగింది. అది తప్పే అన్నాం. అది ఆఫీస్, అదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద 2 కార్యాలయాలు, గన్నవరం ఇక్కడ, అవి 2 తప్పన్నాం కదా. అదే సందర్భంలో ఇతడు పట్టాభి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు, కానీ పట్టాభిని అక్కడ ఏం చేయలే. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కొట్టారని చెప్పారు. ఇది నాడు జరిగింది. ఇప్పుడు తర్వాత ఏమైంది, ఈ తెలుగుదేశం కార్యకర్తలు అంటే సాధారణంగా మన దగ్గర ఉండే పబ్లిక్లో కూడా 4-5 రకాల మనస్తత్వం ఉంటుంది. కొట్టిన దానికి కొట్టాలి అనేవాళ్ళు, లేదు చట్టబద్ధంగా చేయాలనేవాళ్ళు, లేదా ఆలోచనతో చేయాలనేటటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాలు ఉంటారు. ఇప్పుడు ఏమవుతున్నదంటే కట్టర్ కార్యకర్త అంటే ప్రాణానికి ప్రాణం, కర్రకి కర్ర, లేకపోతే కర్రకి కత్తి అని మాట్లాడే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి వాళ్ళ సోషల్ మీడియాలో. అంటే ఆడనేసేయాలా, ఈయనేసి